ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క హిందువు కూడా వీడియో చివరిదాకా చూసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి. ఈ వీడియో ఎక్కడో కాదు, మన శ్రీశైలం దగ్గరలోనే. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ శ్రీశైలంకి వచ్చాము. ఇక్కడ ఏం దర్గా లేదు, ఏం లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ ఇయర్ దర్గా చూసాము. ఇక్కడ ఈ దర్గా ఎలా పెట్టారో ఏమో తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ దర్గా లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా ఇది మేబీ మస్జిద్ కావచ్చు మేము అనుకుంటున్నాం. ఇలాంటి చేయడం వల్ల మంచిది కాదు. హైందవ సోదరులు కూడా స్పందించాలి దీని మీద. సో విన్నారు కదా, శ్రీశైలంలో ఎక్కడో కాదు, పాతాళగంగ వెళ్లే రూట్లోనే ఉంటుంది దర్గా. లాస్ట్ ఇయర్ మనం సాములందరం వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి దర్గా అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక దర్గా క్రియేట్ చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ దర్గానే కాదు, ఒక పెద్ద మందిరం కట్టేసుకుంటారు. మన హిందువులు ఏం పని చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో కనుక ఖచ్చితంగా చూస్తే మన హిందూ సోదరులే కాదు, మిగతా హిందువులందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, స్పందించాలి. జై శ్రీరామ్. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క హిందువు కూడా వీడియో చివరిదాకా చూసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి. ఈ వీడియో ఎక్కడో కాదు, మన శ్రీశైలం దగ్గరలోనే. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ శ్రీశైలంకి వచ్చాము. ఇక్కడ ఏం దర్గా లేదు, ఏం లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ ఇయర్ దర్గా చూసాము. ఇక్కడ ఈ దర్గా ఎలా పెట్టారో ఏమో తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ దర్గా లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా ఇది మేబీ మస్జిద్ కావచ్చు మేము అనుకుంటున్నాం. ఇలాంటి చేయడం వల్ల మంచిది కాదు. హైందవ సోదరులు కూడా స్పందించాలి దీని మీద. సో విన్నారు కదా, శ్రీశైలంలో ఎక్కడో కాదు, పాతాళగంగ వెళ్లే రూట్లోనే ఉంటుంది దర్గా. లాస్ట్ ఇయర్ మనం సాములందరం వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి దర్గా అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక దర్గా క్రియేట్ చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ దర్గానే కాదు, ఒక పెద్ద మందిరం కట్టేసుకుంటారు. మన హిందువులు ఏం పని చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో కనుక ఖచ్చితంగా చూస్తే మన హిందూ సోదరులే కాదు, మిగతా హిందువులందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, స్పందించాలి. జై శ్రీరామ్.